మనుషులకి అసాధ్యం, మనుషులకి సమస్తము అసాధ్యం, కానీ నాకు అసాధ్యమేది ఏదో. ఎంత మంచి మాట కదండి, ఎంత మంచి మాట. ఎవరిస్తారు ఇంత భరోసా? ఎవరిస్తారు? ఎవరు ఇవ్వగలరు? ఆయనకి అసాధ్యమేది ఏదీ లేదు. ఆ మాటని బట్టే నువ్వు ఆరాధించి, ఆ మాటని బట్టి నీకు శక్తి రావాలి, బలం రావాలి. ఆయనకి అసాధ్యమేది ఏదీ లేదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మాలి. ప్రతి ఒక్కరు కూడా నిండైన మనసుతో ఆరాధన చేయాలి. పరిస్థితులు చూడండి, చుట్టుపక్కల ఎలా ఉన్నాయి. ఒక మరణం అన్న భయమే, యుద్ధం అన్న భయమే. మనకి అన్ని నేను చూస్తే అంటే అన్నీ కూడా మార్కెట్లో జనాలకి కేర్సి కొనేసుకుంటున్నారు. అన్నీ భయం భయం, అన్ని రేట్స్ పెంచేస్తారు, తింటాను కూడా ఇవన్నీ భయపడుతున్నారు. కానీ ఒక క్రైస్తవుడు భయపడాల్సింది ఎవరికి భయపడాలండి? కరువులో కూడా ఆహారాన్ని పెట్టగల శక్తిమంతుడైన దేవునికి భయపడి నువ్వు ఆరాధన చేస్తే అందరికీ దొరకపోవచ్చు, కానీ నీకు మాత్రం దొరుకుతుంది. నమ్ముతున్నారా? అందరికీ కరువు రావచ్చు, కానీ ధాన్యానికట దేవుడు ఆజ్ఞ ఇస్తాడట. కరువు రానియకుండా ధాన్యానికి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఎంత మంచి మాట. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మీకు గుర్తుంచుకోవాలి, ప్రతి మాట మనం ఎప్పుడైతే నీతి, యథార్థత, పరిశుద్ధత కలిగి ఉంటామో అప్పుడు మన జీవితంలో ఇలాంటి వాగ్దానాలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. అందరి విషయాల్లో న్యాయం కలిగి ఉండాలి, ప్రతి విషయంలో న్యాయం కలిగి ఉండాలి. ఈరోజు సొసైటీ చెడిపోయిందండి. అన్ని విషయాల్లో ప్రేమ లేదు, ఒకరి మీద ఒకరు ప్రేమ లేదు, అభిమానం లేదు. ఎలా ఉందో చూడండి. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు, చెడు నేర్చుకుంటున్నారు. ఒకరిని చూసాక వాళ్ళు వదిలేసారు, మేము వదిలేస్తే ఏం పర్లేదు, ఇలా నేర్చుకుంటున్నారు. కానీ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఎంత అస్తమానం సొసైటీ అంటున్నానంటే కొన్ని పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనపడుతున్నాయండి. ఎంత దారుణంగా ఉన్నారంటే పిల్లలు ఈరోజు. బిగ్ ఫ్యామిలీస్ ఏమయ్యాయో ఒకప్పుడు, ఒక 30-40 years బ్యాక్ కదా బిగ్ ఫ్యామిలీ అండి అనేవారు. ఎక్కడైనా మాట వినపడుతుందో? మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఎక్కడ వింటున్నారు ఆ మాట? బిగ్ ఫ్యామిలీ అండి కనుమరుగైపోయి కాలగతుల్లో కలిసిపోయి, డబ్బు సమస్త కీడులకి డబ్బే మూల కారణం. చాలా అండి, డబ్బు మూల కారణం. ఎప్పుడు అవుతుంది తెలుసండి? దానికి మాస్టర్ పదవి ఇచ్చినప్పుడు అది కీడికి మూలమైన వ్యక్తిగా తయారవుతుంది. అందుకే దాన్ని సర్వెంట్గానే చూడాలి. నేర్చుకోవాలి. మన ఇంటిలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసి దానికి సర్వెంట్ పోస్టే ఇవ్వాలి. అది నీకు దాసుడిగానే ఉండాలి. దానికి ఒక్కసారి మాస్టర్ పోస్ట్ ఇచ్చేవంటే నువ్వు దాసుడు అయిపోతావు. ఇంకంతే, నీ కుటుంబం అల్లకూలం అయిపోతుంది. మనం కొన్ని నేర్చుకోవాలి. డబ్బు ఈరోజు ఎంతోమందిని చెడగొడుతుంది. కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం, ప్రేమ, అభిమానం లేదు. నిన్న ఒక పోస్ట్ నా దగ్గరికి వచ్చింది. ఎంత దారుణంగా ఉందన్నటువంటి పరిస్థితి. ఆ యొక్క వృద్ధాప్యలో ఉన్న ఆయన చితికి ఆయనే అగ్గి పెట్టుకుంటున్నాడండి. అది చూస్తే నాకు చాలా చాలా భయం వేసింది. అంటే ఇలా కూడా నెక్స్ట్ జరగబోతున్నాయా పరిస్థితులు? అంటే అందరూ వదిలేశారు, ఇంకా చాలా వృద్ధాప్యం అయిపోయాడు. ఇంక ఎవ్వరు లేరు, ఆదరించే మనిషే లేరు. చితి అంతా ఆయన కర్రలన్నీ పేర్చేసుకొని దాని మీద పడుకొని లెగిసి ఒక కర్రతో ఆయనే చితికి మంట పెట్టుకుంటున్నాడు. చాలా బాధ వేసిందండి. చూసారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? కనీసం వాళ్ళని పాతి పెట్టడానికి కూడా రావడానికి ఇష్టపడలేని సమాజంలో ఉన్నాం. చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏమంటారు పిల్లలు? మై మదర్ అంట. నా తల్లి నాకు లాక్కుంటారు. అటు ఒక చెయ్యి, ఇటు ఒక చెయ్యి. పెద్దయ్యాక యువర్ మదర్. నువ్వు తీసుకెళ్ళి, నువ్వు పెంచు, నువ్వు పెట్టు, నేనెందుకు చూడాలి? నువ్వు పెంచు, నేనెందుకు పెట్టాలి? ఎంత తేడా కదండి, ఎంత తేడా.
ఎందుకు ఇవి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? కేవలం నీలో దేవుని వాక్యం లేదు. నువ్వు ఒక క్రైస్తవుడు కాదు, నామకార్థ క్రైస్తవుడు. నువ్వు నామకార్థ లోకానుసారమైన వ్యక్తివి. నీలో దేవుని వాక్యం లేదు, దేవుని ఆజ్ఞ నీ జీవితంలో లేదు. ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో రాబోయే రోజులు. అందుకే బిడ్డలకు నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలని. మంచి మంచి పిల్లలు ఉన్నారండి, చాలా మంచి పిల్లలు ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఉన్నారండి, చాలామంది ఉన్నారు. కానీ నువ్వెలా ఉన్నావు? నీ పరిస్థితి ఎలా ఉంది? నిజంగా ఈరోజు నేను ఈ బాధ్యత తీసుకున్నానంటే, నేను ఎన్నో విషయాలు చూశాను, సొసైటీలో చూశాను, మా ఇంట్లో కూడా నా కళ్ళు కట్టినట్టు చాలా విషయాలు నేను చూశాను. మా తల్లి మమ్మల్ని మామూలుగా పెంచలేదు. ఆమె చేసిన త్యాగం మామూలు త్యాగం కాదండి. ఎంత త్యాగం చేసిందంటే బిడ్డల కోసం. ఈరోజు దాన్ని తిరిగి రాస్తున్నారు. ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నీలో లేదో నువ్వు వ్యతిరేకించినట్లే. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, చంకబెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఎంత మంచి మాట కదా. ఈ సంఘానికి వస్తున్న యవనస్తులు నేర్చుకోవాలి ప్రతిదీ కూడా. మేమెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు బాబోయ్ అనే భయం మీకు రావాలి. ఒక మంచి పని నేర్చుకోవడంలో సిగ్గుపడకూడదు కూడా. ఎంతమంది ఆఖరి వరకు ఇటువంటి బాధ్యతలు తీసుకుంటారండి? మీ చేతులు ఆయన వైపు ఎత్తి చెప్తారు. నిజముగా ఏమో డౌట్ అండి, చెప్పలేం కదా. ఇప్పుడు చెయ్యెత్తేసి రేపు పొద్దున వదిలేసాను అనుకోండి, అనవసరంగా దేవునికి మాట ఇచ్చి వెనక్కి తీసుకోలేని అనుకున్నవారా ఎవరైనా ఉన్నారా ఇక్కడ?
ఒక మంచి మనస్తత్వంతో, మానవత్వంతో, బాధ్యతతో మాట తీసుకో. ఒకవేళ వాళ్ళు ఏమైనా నీకు చేస్తే దేవుడే నీకు న్యాయం చేస్తాడు. నీకు న్యాయం చేసే దేవుడు నీకున్నాడు కనుక మంచి నిర్ణయం ప్రభా. ప్రతిరోజు, ప్రతి సంవత్సరం నా ఊపిరాగే వరకు కూడా వాక్యానుసారమైన వాక్యాన్ని నెరవేర్చి ఒక బిడ్డగా నన్ను చేయి అని ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు తప్పకుండా మనం దేవుడు దీవిస్తాడు. ప్రత్యేకమైన దినం ఎవరైనా సరే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారా? దేవుని స్తుతిస్తూ